ఎటువంటి విఘ్నాలు లేకుండా అమ్మవారి పూజని పూర్తి చేసినావు. ఎన్నో బాధల్లో ఉన్న నాకు కూడా నీ పూజలు వ్రతాలు చూస్తా ఉంటే కాస్త మనశ్శాంతిగా ఉంటా ఉంది పద్మావతి. అత్తమ్మని అడగడానికి ఇదే మంచి సమయం. ఎలాగైనా కలెక్టర్ గారి పిల్లలకి ట్యూషన్ చెప్పి అమ్మా నాన్నల్ని ఆదుకోవాలి. ఏంది పద్మావతి, సీనయ్య గురించేనా ఆలోచిస్తా ఉండావు? అవును. కాదు, నాకు తెలుసు పద్మావతి, నీ బాధేందో నాకు తెలుసు. కానీ భరించక తప్పదు. అత్తమ్మా, అది నాకు ఇంట్లో ఏం తోచడం లేదు. అందుకని ఏం చేయాలనుకుంటా ఉండవు పద్మావతి? పొలానికి వెళ్ళి పనిచేయడం బాగుండదు, మిల్లుకి వెళ్ళలేను. అందుకని ధైర్యంగా చెప్పు పద్మావతి, నేనేమనలే. ఆడపిల్లని కదా, అల్లికలు కుట్లు నేర్చుకుంటే బాగుంటుందని కాస్త నాకు తోస్తుందత్తమ్మా. అలాగే కాస్త మనశ్శాంతిగా కూడా ఉంటుంది కదా పద్మావతి. తోచుబడే అయితే బయటికి పోయి అవన్నీ నేర్చుకోనక్కర్లేదు. ఇంట్లోనే ఏదో ఒక పని ఉంటానే ఉంటది. కానీ మనశ్శాంతి అన్నావు చూడు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో గది నీకు చాలా ముఖ్యం. అందుకే నేను చేసిన పని వల్ల నువ్వు బాధపడకూడదని ఒప్పుకుంటున్నా. సీనయ్య లేని లోటుని ఆ అల్లికలు కుట్లు తీరుస్తాయంటే గట్లనే పోయి నేర్చుకో. థ్యాంక్ యూ అత్తమ్మ. ఏమన్నా? ఏం లేదమ్మా. ఏదో అన్నావు కదా, గదేదో ఆంగ్లంలో ఉన్నది, ఏందది? థ్యాంక్ యూ అంటే అంటే కృతజ్ఞత. మీకు నా కృతజ్ఞత అని అర్థం అత్తమ్మా. అదేడ నేర్చుకున్నావు? టీవీలో అంటుంటే విని నేర్చుకున్నా. ఇట్లాంటి సమయంలో నీకు బొమ్మల పెట్టె కూడా అవసరమే. కాని దాన్ని మనశ్శాంతిగా చూసి వదిలే. అంతేగాని అందులో చెప్పినవన్నీ నేర్చుకోమాక, మంచిది కాదు. సరే అత్తమ్మా. నా కాడ కూడా తెలుగులోనే మాట్లాడు, సమజైనదా? సరే అత్తమ్మా. ఇంతకీ కుట్లు అల్లికలు ఏడ నేర్పుతున్నారు? ఈ ఊళ్ళో ఎవరైనా నేర్పుతున్నారా? లేదత్తమ్మా, పక్కూర్లో. పక్కూళ్ళోనా? అవునత్తమ్మా. మీరు ఒప్పుకుంటే దినము పోయి రావాలి కదా. ఎంతత్తమ్మా? 2 గంటలేగా. మరి పౌడు వచ్చుడు? అది 1 గంటత్తమ్మా. మరి అది కూడా కలిపి చెప్పాలి కదా. సరే, 3 గంటలే కదా, పోయిరా. పోనీకే రానికే పైసలు నా కాడ అడిగి తీసుకో, సరేనా? కృతజ్ఞరాలత్తమ్మా. గది గట్లన్నావు, మంచిగున్నది. సరే, జాగ్రత్తగా పోయి భద్రంగా రా. అలాగే అత్తమ్మా. మీరు పంపిస్తున్నారు కదా, నాకదే చాలు. మీరెలా చెప్తే అలాగే చేస్తాను. ఇదిగో అమ్మవారి కుంకుమ. మీరెలా చెప్తే అలాగే చేస్తాను. ఇదిగో అమ్మవారి కుంకుమ. పద్మావతి, నేను పోయి పంతులు గారితో మాట్లాడొచ్చినాక ఇంటికి పోదాం. నువ్వు వీడనే ఉండు.
మన్నించు తల్లి. ఇంత మంచి అత్తమ్మ దగ్గర అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆవిడికి కోపం వచ్చే పని చేయాల్సి వస్తుంది. ఈ విషయం బయటపడకుండా నువ్వే కాపాడాలి. అలాగే అత్తమ్మ నొప్పించినందుకు థ్యాంక్స్. కృతజ్ఞురాల్ని తల్లి, కృతజ్ఞురాల్ని. అమ్మ పద్మావతి, వస్తున్నా అత్తమ్మా. అనుకోకుండా వచ్చినా సరైన టైంకి వచ్చిన. ఉన్న పళంగా ఈ అల్లికలేంది? పక్కూరికెళ్ళడమేంది పద్మావతి? నిజమేనా? నాకెందుకో అనుమానంగానే ఉంది. అసలు పద్మావతి పోయేటిది అల్లికలు నేర్చుకోనిక్కినా, కుట్లు నేర్చుకోనిక్కినా? ఇదేదో ఆలోచించాలా. ముందు పోవాల్సింది గుళ్ళో కాదు, ఇంటికి. పద్మావతి, నీ సంగతి తేలుస్తనే. ఇది ఈ పుట్టినరోజుకి నా కొడుక్కి నేనిచ్చుకునే బహుమతి. అన్నా, ఏందన్నా ఇది? ఇవన్నీ తీసేస్తున్నావేంది? కర్ణుడికి కౌచుకొండలా లెక్కన ఎప్పుడు నీ ఒంటికి అంటుకునే ఉంటాయి కదన్నా, మరి ఇవన్నీ తీసేస్తున్నావేంది? అదేందన్నా, గివి అమ్మిచ్చినవి కదన్నా? అవు కృష్ణ, గివి అమ్మ గుర్తులే కాదు, మీ వదిన గుర్తులు కూడా. వాళ్లే నాకు దూరం అయినప్పుడు గివి నా ఒంటికి దూరమైతే ఏంది కృష్ణ? గివి ఇప్పుడు గుర్తులుగా ఉండాలి గాని
ఒంటి మీద ఉండకూడదు కృష్ణ. ఏ అన్నా? నేను ఏ పని పాట లేకుండా గిట్ల ఎన్ని దినాలుంటాను? నా ఒంటి మీదకింత బంగారం ఉంటే నాకు పనెవరిస్తారు? గది కాక చదువు రానోణ్ణి, చిన్న పనులు చేయనీకి గివి అడ్డుగా ఉంటాయి. నిజమే అన్నా. నీకిప్పుడు పని చేయాల్సిన అవసరం ఏమొచ్చినాది? నాకెట్టాగో ట్రావెల్స్ ఉన్నాయి, మనం బతికినికి పైసలు కూడా ఉన్నాయి. మరి ఎందుకన్నా ఏదో చిన్న పని చేయడం? చాలా చిన్నతనంగా ఉంటుంది కదన్నా. ఏందన్నా, నా మీద ఆధారపడ్డం నామోషిగా ఉన్నదా? అబ్బే కాదు కృష్ణ, మన మధ్య గట్లాంటిదేం ఉండదు. మరెందుకన్నా? కృష్ణ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక పని చేయకపోతే బుర్ర పాడైపోతుందిరా. అమ్మ పద్మావతి ఇద్దరికి దూరం కావడం వల్ల పిచ్చెక్కిపోతుందిరా. డబ్బుల కోసం కాకపోయినా మనశ్శాంతి కోసమైనా ఏదో ఒక పని చేయాలిగా. అందుకే డ్రైవర్ ఉద్యోగం ఉంది అంటే వెళ్తున్నా. డ్రైవరా? అవు ఏ? నువ్వు దుర్గమ్మ గారి కొడుకు అన్నా. నువ్వు ఇంకొకరి దగ్గర పనిచేయడం ఏందన్నా? గది డ్రైవర్ గానా? అవమానమా కృష్ణ? కాదన్నా. చదువుకొని నాకు ఇంకేం పని దొరుకుతుంది కృష్ణ? పాడి పంటల తర్వాత నాకు వచ్చింది బండి నడపడమేగా. ఈ ఊర్లో పొలంలో రైతు కూలీగా పనిచేసేటి కన్నా పక్క ఊళ్ళో డ్రైవర్గా పనిచేయడం కాస్త నయమే కదరా. గీ అవమానాలన్నీ మనం తెలిసిన వాళ్ళ మధ్యనే గాని మనం ఎవరో తెలియని చోట ఉండవుగా. కానీ అమ్మకి తెలిస్తే? ఈ ఊర్లో అయితే తెలుస్తుందిరా, గాని పక్క ఊర్లో అయితే ఎట్టా తెలుస్తుంది? అయినా అన్నా అది... ఇంకేం చెప్పొద్దురా. ఇప్పుడు నేను ఆ పని చేయక తప్పదు. అయినా చూద్దాం, నాకు అసలు ఈ డ్రైవర్ ఉద్యోగమైనా వస్తుందో రాదో. ఏంటి కృష్ణ ఇది? బావగారు డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నారని అత్తమ్మకి తెలిస్తే ఆవిడెంత బాధపడతారో. పద్దు అక్కకి తెలిస్తే ఎంత కుమిలిపోతుందో చెప్పు. ఏం చేద్దాం పద్దు? ఇప్పుడు అన్నయ్య మాటకి ఎదురు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇంకా ఇక్కడే ఉంటే ఏదో ఆలోచిస్తూ తన మనసు పాడు చేసుకుంటాడు. అందుకే అన్నయ్య డ్రైవర్ ఉద్యోగం చేస్తాను అంటే నేను కాదనలేకపోయాను.
ఏ విఘ్నాలు లేకుండా నువ్వు వెళ్తున్న పని మంచిగా అవ్వాలి పద్మావతి. నన్ను దీవించడం కాదత్తమ్మా, మన్నించండి. ఏ విఘ్నాలు లేకుండా నువ్వు వెళ్తున్న పని మంచిగా అవ్వాలి పద్మావతి. నన్ను దీవించడం కాదత్తమ్మా, మన్నించండి. మీ దగ్గర పెద్ద అబద్ధమే ఆడుతున్నాను, అందుకు నన్ను మన్నించమంటున్నాను. ఇంకేంది పద్మావతి, మాట్లాడకుండా చూపులేంది? నేను మిమ్మల్ని మోసం చేయడం లేదత్తమ్మా, కానీ నేను చేస్తున్నది తప్పే. మా అమ్మా నాన్నల్ని పోషించుకోవడం కోసం తప్పడం లేదు. కానీ ఏనాడు ఇంటి పరువుని కానీ మీ గౌరవాన్ని కానీ పోగొట్టనత్తమ్మా. నిన్ను చూస్తుంటేనే తెలుస్తున్నది పద్మావతి, పక్క ఊరికి బయలుదేరినవని. వెళ్ళు, వెళ్ళి సక్కంగా నేర్చుకో. ఇదిగో పైసలు, క్షేమంగా పోయి తొందరగా తిరిగిరా. తీసుకో. అత్తమ్మా, మా అమ్మా నాన్నల కష్టాలు తీరిన రోజు నేనే ఈ నిజం మీ దగ్గర చెప్పేస్తాను. అప్పుడు మీరే శిక్ష వేసినా హాయిగా స్వీకరిస్తాను. కానీ ప్రస్తుతానికి తప్పదత్తమ్మా, ఈ అబద్ధం ఆడక తప్పడం లేదు. ఇంకేంది పద్మావతి, ఓ నేనెదురు రావాలనా? గట్లనే వస్తాను. రా పద్మావతి. పద్మావతి, 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 పట్నం పోతున్నావా? అవును పెద్దమ్మ గారు, అల్లికలు కుట్లు నేర్చుకుందామని. పాపం, భర్తకి దూరమై ఎన్ని దిప్పలో. గిట్ల భర్త ధ్యాస పోగొట్టుకోబోతే గాయన దగ్గరికే పోవచ్చుగా. ఏంది పద్దు, నీకా మాత్రం తిండి పెట్టలేడా ఏంది? అసలు మీ ఇద్దరిని వేరు చేయుడు మీ అత్తమ్మకి న్యాయంగా ఉందా చెప్పు? అత్తమ్మ మా ఇద్దరిని వేరు చేయలేదండి. ఆయనే నన్ను ఇక్కడ ఉండమన్నారు, అత్తమ్మ ఉంచుకున్నారు.